ఆయుర్వేదం మనకు ఆహార విహార వ్యవహారాల విషయంలో నిర్దిష్టమైన నియమాలను నియమించింది. వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానానికి అనేక సూచనలు జాగ్రత్తలు పాటించమని చెబుతుంది. వీటిలో కొన్నిటిని మాత్రం ప్రతిరోజు అలవర్చుకుంటే స్ట్రెస్ నుంచి పూర్తిగా రిలీఫ్ పొందడమే కాకుండా లైఫ్ లో క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవితానికి ఆయుర్వేదం చెప్పే ఆ ముఖ్య జాగ్రత్తలు ఏమిటనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్య నియమం వ్యాయామం. ఒక రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామాన్ని అలవరుచుకోవాలి. దీనివలన ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా కొత్త ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. ఇది వ్యవహార విషయంలో చాలా కీలకమైనది. ఎందుకంటే ఉదయాన్నే వ్యాయామం చేస్తే ఆ రోజంతా శరీరం చాలా తేలికగా ఉండడమే కాకుండా మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అన్నిటినీ మించి వ్యాయామం కార్యసిద్ధికి చాలా ఉపకరిస్తుంది. హితాహారం మితాహారం. ఆయుర్వేదం చెప్పే అతి ముఖ్యమైన జాగ్రత్తల్లో ప్రధానమైనది ఆహార జాగ్రత్తలే. ఎందుకంటే కేవలం ఆహార జాగ్రత్తలు పాటిస్తే చాలు అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. ఇక ఆయుర్వేదం ఆహార విషయంలో చెప్పేది ఒక్కటే, హితాహారం మితాహారం. తీసుకునే ఆహారం ఇష్టమైనదే తీసుకోవాలి, కానీ మితంగా తీసుకోవాలని చెబుతుంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే ఆహారం చాలా మితంగా తీసుకోవాలని చెబుతుంది. అంటే కడుపులో 3 వంతులు ఖాళీగా ఉండేలా ఆహారాన్ని తీసుకుంటే చాలా తేలిగ్గా జీర్ణమవుతుంది. ఇష్టమైన ఆహారం తక్కువగా తీసుకోమంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ దానికి కూడా ఒక సమయాన్ని సూచిస్తుంది ఆయుర్వేదం. మధ్యాహ్న సమయంలో అగ్నిధాతువు చాలా ఉత్తేజితమవుతుంది. కాబట్టి ఆ సమయంలో శరీర జీర్ణశక్తి చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కువ తినాలనుకునేవారు మధ్యాహ్నమే తింటే మంచిది. రాత్రిపూట మాత్రం చాలా తక్కువగా తినాలి. నీ చల్ల నీళ్లు చల్లగుండా. చాలా మంది కూలింగ్ ఉన్న నీళ్లను తెగ తాగుతూ ఉంటారు. దీనివలన మేలు జరగకపోగా కీడు మాత్రం దండిగా జరుగుతుంది. సాధారణంగా మనం తీసుకున్న ఆహారం కడుపులోకి వెళ్లాక అగ్నిధాతువు ఉత్తేజితమై జీర్ణం సజావుగా సాగుతుంది. కానీ చల్లటి నీళ్లు తాగితే అగ్నిధాతువును నిర్వీర్యం చేసి జీర్ణ ప్రక్రియ కాస్త నెమ్మదించేలా చేస్తుంది. చల్లటి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వలన కఫదోషం కూడా విపరీతంగా పెరిగి జలుబు దగ్గు వంటి వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి చల్లటి నీళ్లు తీసుకోవడం మాని గోరువెచ్చటి నీళ్లు తీసుకుంటే ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. నిద్రతో ఆరోగ్యం భద్రం. ఆయుర్వేదం చెప్పే మరో ముఖ్యమైన ఆరోగ్య సూత్రం నిద్ర. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. ప్రతిరోజు ఒకే దినచర్యను శరీరానికి అలవాటు చేయాలి. ఉదయం 9 లోపే టిఫిన్ ముగించుకుని మధ్యాహ్నం 1 గంటలోపే భోజనం అయిపోవాలి. ఇక రాత్రి భోజనం 7 గంటలలోపే మితంగా భోజనం తీసుకుని వెంటనే నిద్రపోకుండా 10కి అటు ఇటుగా నిద్రపోవడం మంచిది. 4వ జాము పూర్తయ్యేంత వరకు అంటే 6 గంటల వరకు నిద్రిస్తే అప్పటి వరకు అచేతన స్థితిలో ఉంటాయి. కాబట్టి అవయవాలకు తగినంత విశ్రాంతి దొరుకుతుంది. మరుసటి రోజు మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయి. చూశారు కదండి, ఇవే ఆయుర్వేదం మనకు చెప్పే ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలు. అందుకే ఆయుర్వేదాన్ని ఆదరిద్దాం, వీలైతే ఆచరిద్దాం.